కోటి భక్తుల ఆకాంక్షల సాకారం సాయి టీవీ మన సాయి టీవీ సాయి టీవీ మన సాయి టీవీ. గత 11 సంవత్సరాల నుంచి సాయి తత్వ ప్రచారం, శ్రీ సాయి సచ్చరిత్ర ప్రచారంలో ఎనలేని కృషి చేస్తున్నది సాయి టీవీ. ఈ సాయి టీవీ ప్రస్థానంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ వార్షికోత్సవ పండుగను జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా సాయి టీవీ వారికి, సాయి టీవీ కుటుంబ సభ్యులకు, అలాగే సాయి టీవీ వ్యవస్థాపకులైన శ్రీ అనిల్ కుమార్ గారికి, శ్రీ సాయి వాహిని గారులకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. షిరిడి పుణ్యక్షేత్రాన్ని సాయి భక్తుల గృహాల్లో సాయి టీవీ ఆవిష్కరిస్తున్నది. షిరిడీకి వెళ్ళాలంటే మనం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలం, లేకపోతే 2 సార్లు వెళ్ళగలం. ప్రతిరోజు షిరిడి పుణ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమాలు, సాయిబాబా పాటలు, గురు పౌర్ణమి, విజయదశమి, బాబా మహాసమాధి ఉత్సవాలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు, ఇంకా ఎన్నెన్నో షిరిడీకి వెళ్ళి స్వయంగా అక్కడి నుంచి లైవ్ ఇస్తున్నారు. షిరిడి పుణ్యక్షేత్రం నుంచి సాయి భక్తుల మహద్భాగ్యం ఇది. సాయి టీవీ ద్వారా మనమంతా అందుకుంటున్నాం. అలాగే సాయి టీవీ వ్యవస్థాపకులు స్వయంగా వెళ్ళి షిరిడి సంస్థానం CEO గారిని కలిసి సాయిబాబా సమాధి మందిరంలో జరిగే హుండీల లెక్కింపు, ఇంకా తదితర వివరాలను అంతా వీడియో తీసి సాయి భక్త లోకానికి అందించారు. ఇది ఎంతోమంది సాయి భక్తులకు ఊరట కలిగించింది. మనం ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అవుతున్నాయనే నమ్మకం సాయి టీవీ ద్వారా కలిగింది. సాయి టీవీ కుటుంబ సభ్యులకు, సాయి టీవీ వ్యవస్థాపకులైన అనిల్ కుమార్ గారికి, సాయి వాహిని గారులకు, వారికి సాయినాథుడు ఆయుర ఆరోగ్య ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను ప్రసాదించి నిరంతరం వెన్నంటి ఉండి వారిని రక్షించి నడిపించాలని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం. సాయి బంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సాయి టీవీ ప్రారంభించి 11వ వసంత వార్షికోత్సవాలు జరుపుకున్న సందర్భంలో సాయి బంధువులందరికీ కూడా సాయి టీవీ తరపున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇన్ని సంవత్సరాలుగా ఆ సాయినాథుడి యొక్క కరుణా కటాక్షాలతో, ఆ సాయినాథుడి యొక్క ఆశీస్సులతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సాయి భక్తుల్ని ప్రభావితులను చేసి వారిలో భక్తిభావాన్ని పెంచి సాయి పై ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు రోజురోజుకి పెరిగేలాగా, ఆ సాయినాథుడి యొక్క కరుణాకాక్షాలు పొందేటువంటి భాగ్యాన్ని పొందేలాగా సాయి టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం అమోఘమైనటువంటిది. దీనికి ఆ సాయినాథుడు వెనక ఉండి అనిల్ గారిని, సాయి వాహిని గారిని ఇద్దరినీ కూడా వారి దివ్య ఆశీస్సులతో నడిపిస్తూ వారి చూపించేటువంటి ఆ విశ్లేషణాత్మకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సాయి గురుకులం అనేటువంటిది ప్రతి సాయి భక్తుడి యొక్క హృదయాన్ని దోచుకున్నది. అట్టి ఆ సాయి గురుకులం ప్రతిరోజు మిస్ అయితే ఏవి ఆ సాయి తత్వాన్ని మిస్ అవుతున్నామేమో అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఆ సాయి గురుకులం కార్యక్రమం కోసం ఎదురు చూసే వాళ్ళల్లో నేను ఒకడిని. అలాగే ఎంతోమంది, కోటాను కోట్ల మంది ఈరోజు, అంటే సాయి టీవీ ఏదో మన 2 రాష్ట్రాలకే కాకుండా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆ సాయి టీవీ యొక్క ప్రసారాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సాయి భక్తుడు కూడా సాయి టీవీ ద్వారా ఎంతో ఆనందానుభూతిని, సాయి తత్వం యొక్క ఆ అసలైనటువంటి విశ్లేషణని పొంది ఎంతో ఆనందానుభూతిని, బాబావారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు అనేటువంటివి రోజురోజుకి కూడా ఈ సాయి టీవీ అనేటువంటిది పెంపొందిస్తుంది అనటంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు.
అంతటి చక్కటి ఆనందకరమైనటువంటి భక్తి భావనతో మన అందరూ కూడా సాయి టీవీని చూస్తున్న సందర్భంలో ఈ 11వ వసంతాలు జరుపుతున్న ఈ సందర్భంలో ఆ సాయి టీవీ వారికి, యాజమాన్యం వారికి, ముఖ్యంగా అనిల్ గారికి, సాయి వాహిని గారికి మేమందరం కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. బాబా వారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించి ఇంకా ఉన్నతమైనటువంటి పద్ధతిలో సాయినాథుని యొక్క ఆ విశేషమైనటువంటి కార్యక్రమాల్లో ప్రసారం చేసి సాయి భక్తులందరినీ కూడా పరవశింపు చేస్తారని నేను ఎంతో ముందు ఆశిస్తున్నాను. సాయినాథుని దయతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో సాయి తత్వాన్ని భక్తుల హృదయ లోతుల్లోకి తీసుకువెళ్ళిన మన సాయి టీవీ ఛానల్కు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే సాయి టీవీని నిర్వహిస్తున్న అనిల్ సాయి గారికి, అలాగే సాయి వాహిని మేడం గారికి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే సాయి టీవీ కుటుంబ సభ్యులకు, సాయి టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. సాయి ఉదయం లేస్తే ప్రతి ఒక్కరు గృహాల్లో ఉదయాన్నే బాబాను దర్శించుకోవాలంటే ముందు సాయి టీవీ ఆన్ చేస్తారు, బాబాని షిరిడీలో లైవ్లో వీక్షిస్తారు. అలాగే మనకి సాయి టీవీ ద్వారా షిరిడీలో జరిగే 4000 బాబా హారతులు చూడగలుగుతున్నాం. ముఖ్యంగా యువకులకు ఎంతో ఉపయోగపడుతుంది గురుకులము. అలాగే మన షిరిడీలో మనకి తెలియని విషయాలు ఎన్నో మనం సాయి టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా పరిక్రమణ ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఈ మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది అక్కడ, కానీ మనకి మన సాయి టీవీ ద్వారా తెలిసింది. గత 2-3 సంవత్సరాల నుంచి ఆ పరిక్రమణకు మన సాయి టీవీ ద్వారా ఎంతోమంది తెలుసుకొని షిరిడీకి తండోపతండాలుగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఆనందాన్ని అనుభవించారు మన 2 తెలుగు రాష్ట్రాల సాయి భక్తులందరూ. ఇది అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? మన సాయి టీవీ ద్వారానే. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు మనకి బాబా ఒక సాయి టీవీని మనకి ప్రసాదించాడు. ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను సాయి, ఇది మనందరి కోసం బాబా ప్రసాదించిన ఛానల్ మన సాయి టీవీ ఛానల్. నాకున్న ప్రత్యేక అనుబంధం సాయి టీవీతో, మన అనిల్ సాయి గారితో ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే యువకులు ముఖ్యంగా సాయి తత్వంలో ముందుకు రావాలి, సత్సంగాలు చెప్పాలి, తర్వాత భావి తరాల వాళ్ళకి నా బాబా గురించి తెలియాలి అని నన్ను కూడా ఎంతో ప్రోత్సహించి సాయి టీవీలో జరిగే కార్యక్రమాల్లో సాయి సచరిత్రపై సత్సంగాలకు ప్రోత్సహిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రీ సాయి సచరిత్ర మరాఠీ గ్రంథం సప్తాహ పారాయణం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఈ పారాయణ జరిగేది మనకి అసలు తెలియదు, మన సాయి టీవీ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ సప్తాహ పారాయణ జరిగిన తర్వాత అంగరంగ వైభవంగా ఆ షిరిడి పురవీధుల్లో సాయి సచ్చరిత్రను శిరస్సు మీద మోస్తూ నృత్యాలు చేస్తూ ఒక విశేష కార్యక్రమం, ఒక శోభాయాత్ర జరిగింది. అవన్నీ మనం చూడగలిగామంటే అది సాయి టీవీ వల్లనే. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనకి సాయి టీవీ అందిస్తుంది. నిజంగా మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి సాయి టీవీకి. కాబట్టి మనందరం ఎంతో అదృష్టవంతులం, మనకి బాబా ప్రసాదించాడు మన సాయి టీవీ ఛానల్. మన సాయి టీవీ ఛానల్ సాయి టీవీని నిర్వహిస్తున్న అనిల్ సాయి గారికి, సాయి వాహిని మేడం గారికి ఇద్దరికి సాయినాథుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి ఇంకా ఎంతో మహత్తరమైన కార్యక్రమాలని సాయి టీవీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించాలని బాబాను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఓం సాయిరామ్ అండి. సాయి బాబాకి, సాయి సచ్చరిత్రకి, సాయి టీవీకి ఎలాంటి తేడా లేదండి. ప్రతి ఒక్క కుటుంబంలో సాయి టీవీ కోసం అని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ కేటాయిస్తే కనుక తిరిగి రామరాజ్యం తెచ్చుకోవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్కి అలాంటి ఆనందకరమైన వాతావరణాన్ని తిరిగి ఇవ్వచ్చు, మనం కూడా అనుభూతి చెందవచ్చు. సాయి టీవీ గురించి అనుభూతి చెందడమే కానీ అది నోటితో చెప్పడము, మాటల్లో వర్ణించడము అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఓం సాయిరామ్. సాయి టీవీ మన సాయి టీవీ, సిరి సాయి నాథుని సాయి టీవీ.
సాయి టీవీ 11 సంవత్సరాల నుంచి 12వ సంవత్సరంలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు అండి. CEO అనిల్ గారికి మా ధన్యవాదాలు. మేము షిరిడీలో ఉన్నంత హారతులు అన్నీ ఇక్కడ ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. నా పేరు తేజ రాజేష్ కుమార్, మాది ఏలూరు. మరి 11 సంవత్సరాలు మన సాయి టీవీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాయి టీవీ యాజమాన్యానికి మరియు ఈ సాయి టీవీని ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సాయి టీవీని అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి సాయి టీవీ ద్వారా ఎన్నో తెలియని విషయాలు, కొత్త విషయాలు కూడా అనిల్ గారు మరి సాయి వాహిని గారు ఎంతో చక్కగా తెలియజేస్తూ సాయి సత్యతలోని విషయాలు కానీ లేదంటే మన గురు చరిత్రలోని అంశాలు కూడా ఎంతో మనకు అర్థమయ్యేలాగా ఎంతో పోసుకొచ్చినట్టు మనకి చక్కగా మనకి వివరిస్తున్న సాయి టీవీ అనిల్ గారికి మరియు సాయి వాహిని గారికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతోమంది చైతన్యపరుస్తూ సాయి మార్గాన్ని చూపిస్తున్న అనిల్ గారికి మరియు సాయి వాహిని గారికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే సాయిబాబా గురించి గారు కానివ్వండి, మన గురు చరిత్ర పారాయణ గురించి కానివ్వండి, మన సాయి గురుకులం గురించి కానివ్వండి, లేదంటే ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు మరియు సాయి హారతలు కానివ్వండి. 4 హారతలు కవర్ చేయడం మామూలు విషయం కాదండి. డైలీ కూడా ఉదయం హారత కాడ నుంచి రాత్రి హారత వరకు కూడా అన్నీ చక్కగా చూపిస్తూ లైవ్ ఇస్తూ కూడా మనం షిరిడీ వెళ్ళలేకపోయినా షిరిడీ మన కళ్ళ ముందుకు మన ఇళ్లలోకి తీసుకొచ్చిన సాయి టీవీ వారికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చాలామంది తెలియని వాళ్ళకు కూడా సాయి భక్తుల్ని కూడా చైతన్యపరుస్తూ కొన్ని కొత్త విషయాలు చాలా తెలియజేసేలా అనిల్ గారిని మరియు సాయి వాహిని గారు ఇలాంటి కొత్త కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి కూడా అందరినీ చైతన్యవంతులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి టీవీ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 11 సంవత్సరాల నుంచి సాయి భక్తులకు అనేక సేవలు చేస్తూ సాయి తత్వాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ప్రజలకు సాయి భక్తుల్ని ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, సచ్చరిత్ర ఇలా చదవాలి, సచ్చరిత్రని ఇలాగే పారాయణాన్ని ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా సాయి టీవీ వారు చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే గురు పౌర్ణమికి, జనవరి 1కి, శ్రీరామనవమికి, దసరాకి షిరిడీ వెళ్ళి షిరిడీలో మన తెలుగువారితో డైరెక్ట్గా లైవ్ తీసుకుని ఆ లైవ్లో మన సాయి టీవీ చేసే కార్యక్రమాలు కాకుండా షిరిడీలో ఎలా జరుగుతుందో ఏంటి ఈ కార్యక్రమం షిరిడీ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోకి డైరెక్ట్గా లైవ్ ఇస్తున్న ఈ అనిల్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సాయి టీవీ వారికి మా హృదయపూర్వక అభినందనలు. 11 సంవత్సరంలో దాటి 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మా భక్తుల తరపున అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఈ కలియుగంలో బాబా ఒక కలియుగ బ్రహ్మ. ఆయన లేని ఊరు కానీ ఆయన లేని ప్రాంతం కానీ లేదు. అటువంటి బాబా వారికి పాత్రులై, కృపకు పాత్రులై వారు ఇంత విశేషమైనటువంటి వ్యవహారాన్ని నిర్వహించడం చాలా గొప్ప అవకాశంగా మనం తీసుకోవచ్చు. సాయి టీవీ వారు 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో అడుగు పెడుతున్నందుకు టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియపరుచున్నాం. అలాగే బాబా వారి యొక్క కార్యక్రమాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా సాయి టీవీ వారు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. బాబా గారి హారతులే కానీ వారి యొక్క జీవిత చరిత్రే కానీ ఎంతో అద్భుతంగా సాయి టీవీ వారు మాకు ఎల్లవేళలా చూపిస్తూనే ఉంటారు. వారి యొక్క టీవీని కూడా ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క లైవ్ హారతులు కూడా మేము డైలీ నిత్యం ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమాలు ఎల్లవేళలా వీరు అలాగే చేయవలసిందిగా ఆ యొక్క బాబా గారిని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో అడుగుపెట్టినందుకు టీవీ వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మేము సాయి టీవీ ప్రతిరోజు చూస్తామండి. సాయి టీవీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతుందండి. ఓం సాయిరామ్. సాయి శుభాకాంక్షలు అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని అనిల్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సాయిరామ్ అండి.
ఓం సాయిరామ్ అండి. నా పేరు లక్ష్మీ సరస్వతి. మేము ఉండేది ఆదివారపేట షిరిడి సాయి ప్రేమ మందిర్ అండి. సాయి టీవీ 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న 12వ వార్షికోత్సవం వచ్చిన శుభాకాంక్షలు అండి. సాయి టీవీలో మేము చూసే ప్రతి ప్రోగ్రాం చాలా బాగుంటుందండి. సాయి హారతులు కానీ ప్రతిదీ. అనిల్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామండి. ఓం సాయిరామ్. మేము ఆదివారపేట షిరిడి సాయి ప్రేమ మందిర సేవకులు అండి. మేము సాయి టీవీని రోజు చూస్తూ ఉంటాము. అందులో వచ్చే హారతులు, భక్తి పాఠాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 12వ వార్షికోత్సవంలోకి అధిపతి సందర్భంగా CEO గారైన అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారిని వారి ఛానల్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్. సాయి టీవీ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయి అనిల్ గారికి, సాయి వాహిని గారికి, సాయి బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు 11వ వార్షికోత్సవంగానే బాబా ఏకాదశి సూత్రాలు గుర్తొస్తున్నాయి. అందుకే మీరు ఈ 11 సంవత్సరాలు మాకు ఏకాదశి సూత్రాలు ఉన్నాం సారం అంతా చెప్పారు. అంతా చేసేది బాబాని సర్వశరణాగా చేసి శ్రద్ధా సంతృప్తిని కలిస్తే మనకు నెరవేరిన కోరికలు ఏమి ఉండవు. అసలు మన కోరికలే ఉండవు. అన్నీ ఆయనకే తెలుసు, మన నిమిత్తం మాత్రం. జై సాయిరామ్. సాయిరామ్. సాయి టీవీకి, సాయి టీవీ నిర్వాహకులైన అనిల్ సార్కి, సాయి వాహిని మేడం గారికి, సాయి టీవీ సిబ్బందికి మరియు మన సాయి బంధువులందరికీ సాయి టీవీ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయి టీవీ అంటేనే మన జీవితంలో సాయి టీవీ వచ్చాక చాలా మార్పు వచ్చింది. అంటే ఏమిటి ఆ మార్పు అంటే, మనము ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా నిర్భయంగా ఉండడము, తర్వాత జీవజంతువుల పట్ల కరుణ, జాలి స్వభావం కలిగి ఉండటము, ఇవన్నీ మనకు సాయి టీవీ వచ్చిన తర్వాతే ఇవన్నీ తెలిసినాయి. తర్వాత ముఖ్యంగా సాయిబాబా సచ్చరిత్ర గురించి సాయి టీవీ ద్వారానే మనకు విపులంగా అన్నీ తెలిసినాయి. సచ్చరిత్రలో ఉన్న భక్తుల గురించి, వారి జీవిత విధానాల గురించి అవన్నీ కూడా మనకి సాయి టీవీ ద్వారానే తెలుసుకోగలుగుతున్నాము. సాయి టీవీ అంటేనే సాయిబాబా అంటేనే సాయి టీవీ. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పొద్దున్నే సాయి గానలహరి, సాయి తర్వాత షిరిడీలో హారతులు, 4 హారతులు, తర్వాత షిరిడీ సిరులు, తర్వాత సాయిబాబా సచ్చరిత్ర పారాయణ, స్తవన మంజరి, సాయి గురుకులం, ఇలా రోజు ఆ కార్యక్రమాలను ప్రతినిత్యం మనం చూస్తూ వింటూ ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకు సాయి టీవీ ద్వారానే మనము తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత సాయి గురుకులం ద్వారా మనము ఎంతో విజ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ విజ్ఞానం మనకు అందించటానికి, తర్వాత షిరిడీలో జరిగే పండగలన్నిటిని గురించి కూడా మనకు తెలియజేయడానికి, వాళ్ళు మనకి చూపిస్తుంటే మనం అక్కడే ఉన్నట్టు, మనం కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొన్నట్టు, మన కంటికి కనపడేటట్లుగా మనకు వాళ్ళు చూపిస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే వారు ఎంతో తపన పడుతున్నారు. ముఖ్యంగా అనిల్ సారు వారి తపన, వారి శ్రమ అనిర్వచనీయం. అసలు అవి ఇంకా మనం వర్ణించలేం. బాబా గారి గురించి, సచ్చరిత్ర గురించి చెప్తూ ఉంటే ఇప్పటికీ సచ్చరిత్ర గురించి ఎన్నోసార్లు చెప్పినారు, కానీ రోజుకో కొత్త విషయం మనం తెలుసుకోగలుగుతున్నాము సార్ ద్వారా. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ సాయి టీవీ అంటే మన కుటుంబం లాంటిది. అది ఒక చంటి పాప లాంటి దానికి ఇప్పుడు 11 ఏళ్ళు. దాన్ని మరి అభివృద్ధి చేసుకోవాలంటే మనం అందరం కూడా కలిసి ఎంతో సాయి టీవీకి చేయూతనివ్వాలి. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. వాళ్ళు చేసేదానికి మనం ఎంతో చేయూతనిస్తూ ఉండాలి. ఇలా మేము కోరుకునేది ఏమంటే, మా జీవితాలు ఉన్నంత వరకు సాయిబా టీవీతో అనుబంధం కలిగి వారి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలని, ఆ శక్తి మాకు ఇవ్వాలని బాబా గారిని కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. సాయిరామ్. సాయి బంధువులందరికీ మా నమస్కారాలు. సాయి టీవీ అంటే మాకు ఎంతో ఇష్టం. సాయి తత్వం మాకు ఏమాత్రం తెలియదు. గుడికి వెళ్ళడం, పూజలు, వ్రతాలు, నోములు ఇంతవరకే మాకు తెలుసు. కానీ సాయి టీవీలో అనిల్ సార్ చెప్పిన ప్రతి ఎపిసోడ్లో మన జీవితాలు అందులో కనిపిస్తున్నాయి. ఆయన ప్రతి మాట మనలో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకు మేము ఇంకా 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 సాయి టీవీ పట్ల ప్రేమ పెంచుకున్నాము. కానీ సాయి టీవీ పట్ల మేము ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి మాకు తెలియదు. కానీ సాయి టీవీలో ప్రతి పూజలో ప్రతిదీ పెడుతున్నారు వాళ్ళు. అది ప్రతి దాంట్లో మేము పాలు పంచుకోవడం మేము మహాభాగ్యంగా, అదృష్టంగా మేము అనుకుంటున్నాము. మా శక్తి కొలది మేము ఇవ్వాలి. ఏదైనా
సాయి టీవీకి అని మేము అనుకుంటున్నాము. అది కూడా ఆ బాబా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఎటువంటి కోరికలు లేని స్థితికి మాకు కూడా తీసుకెళ్ళాలి ఆ బాబా కోరుకుంటున్నాము. సాయి వెచ్చజీవులు చేశాము, అది మాకు ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఏదైనా పుణ్యకార్యంలో పాలు పంచుకోవడం మాకు చాలా ఇష్టము. కానీ అది ఎట్లా ఏంటి అనుకున్నాము. సాయి టీవీ ద్వారా ఆ కోరిక కూడా నెరవేరింది. ఓం సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు రామాంజలి, మాది భైరవరం గ్రామం, నెల్లూరు జిల్లా. సాయి టీవీ నాకు తల్లి లాంటిది. సాయి టీవీలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను చూస్తుంటాను. సాయి టీవీ వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఉదయం సాయి గురుకులం, సాయి సత్సంగం, మధ్యాహ్న హారతి, శ్రీ సాయి సచరిత్ర, ఇలా ఎన్నో కార్యక్రమాలు నేను తప్పకుండా చూసేదాన్ని. అప్పటి నుంచి సాయిబాబా నా దైవము, సాయిబాబా నాకు గురువు అని నేను నమ్మినప్పటి నుంచి నాకు చాలా మేలు జరిగింది. సాయి టీవీయే నాకు సాయిబాబాని పరిచయం చేసింది. మొదట నాకు సాయిబాబా తెలియదు. సాయి టీవీ వల్ల నేను సాయిబాబాని నమ్మినాను. నాకు సాయి టీవీ గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం సాయిరామ్. అలనాటి భక్తుల ఆకాశ